ఇప్పుడు డిబిఎంఎస్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఎక్కడెక్కడ డిబిఎంఎస్ అనేది వాడతారు, యూజ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ వచ్చేసి మనం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ చూసుకుంటే దానిలో కొన్ని అప్లికేషన్ చూద్దాం. డిబిఎంఎస్ యొక్క కొన్ని అప్లికేషన్స్ రైల్వే రిజర్వేషన్ సిస్టంలో ఇప్పుడు మనం చాలామంది టికెట్ బుక్ చేసుకుంటాం. ఆ యూజర్స్ యొక్క ఎవరెవరు బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ ఏజ్ వాళ్ళన్న డేటా స్టోర్ చేసుకోవాలి కదా. ఇంకా ఏ టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఈ సీట్ ఖాళీ ఉంది, అప్పర్ బిట్టా లోవర్ బిట్, సో అంత డేటా అంతా స్టోర్ అయ్యి ఉండదు. సో డిబిఎంఎస్ వాడతారు. అట్లనే రైల్వే రూట్స్ ఉంటాయి. కొద్దిసేపు ట్రైన్ ఆగుతుంది, తర్వాత ఇంకో ట్రైన్ పోతుంది. అట్లా రైల్వే రూట్ కూడా డేటా అనేది స్టోర్ అయ్యి ఉండదు. సో రైల్వే రూట్ ఫ్రేమ్వర్క్ కూడా డిబిఎంఎస్ వాడతారు. సో రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ పనికొస్తుంది డిబిఎంఎస్. అది వన్ ఆఫ్ ద అప్లికేషన్. దాంతోపాటు బ్యాంకింగ్లో పనికొస్తుంది. ఎలా అంటే ఇది డేటాబేస్ ద ఎగ్జిక్యూటివ్ ఫ్రేమ్వర్క్ యూటిలైజ్ టు దేని వాడతారు, టు స్టోర్ ఎక్స్చేంజ్ డేటా ఆఫ్ క్లయింట్స్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బేస్. ఏదైతే బ్యాంకింగ్లో ఇన్ఫర్మేషన్ బేస్ ఉంటుందో దాంట్లో క్లయింట్ యొక్క వాడి అకౌంట్ నెంబరు, సెల్ నెంబరు అంతా స్టోర్ అయ్యి ఉండాలి. ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాం, ఎంత తీసుకుంటాం, సో ఇదంతా స్టోర్ అయ్యి ఉండాలి కదా బ్యాంక్ లోపల. సో డిబిఎంఎస్ డేటాబేస్ అనేది వాడతారు. డిబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడతారు. ఆ క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యాక, అంటే మనం కస్టమర్స్ యొక్క వాడు ఎంత వాడి బ్యాంక్ వాడి అకౌంట్ ఎంత అమౌంట్ ఉంది, ఎంత డిపాజిట్ చేస్తుంది, వాడి అకౌంట్ నెంబర్ ఏంటి, సెల్ నెంబర్, సో ఈ డేటా ఇన్ఫర్మేషన్ అంతా బ్యాంక్ లోపల ఇన్ఫర్మేషన్ బేస్లో స్టోర్ చేస్తారు. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తారు ఆ బ్యాంక్ లోపల. అలానే ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా చాలా వరకు అసైన్మెంట్స్ ఏమైపోయినాయి, అన్నీ ఆన్లైన్కి వచ్చేసినాయి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ. సో వాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ అసైన్మెంట్ ఇన్ఫర్మేషన్ని వాడతారు. ఎట్లా ఒక డేటా సెట్ ద్వారా. సో అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అండర్ స్టడీస్. సో ఏం చేస్తారంటే ఇప్పుడు గ్రేడ్స్ కానీ కోర్సెస్ ఎక్స్పెన్సెస్ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఉంటాయి, ఫ్యాకల్టీకి శాలరీ ఇవ్వాలి, స్టాఫ్కి ఇవ్వాలి, దాదాపు పార్టిసిపేషను, రిజల్ట్స్, సో అండ్ సో ఫోర్త్. ఆల్ ద డేటా ఈజ్ పుట్ అవే ఇన్ ద ఇన్ఫర్మేషన్ బేస్. ఇన్ఫర్మేషన్ బేస్ ఇస్ నథింగ్ బట్ ఏ డేటాబేస్. ఇన్ఫర్మేషన్ బేస్ అంటే అక్కడ ఏంటిది, డేటాబేస్ గురించి చెప్తున్నాడు. సో డేటాబేస్ నువ్వు ఇంటర్ఫేస్ చేయాలంటే ఏంటి వాడతావు, డిబిఎంఎస్ వాడతావు. డేటాబేస్ ఇచ్చినట్టు కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని మ్యానిపులేషన్ చేయాలన్నా ఏదైనా ఆపరేషన్ చేయాలంటే డిబిఎంఎస్ కావాలి, అలా అన్నమాట. సో ఏదైనా గ్రేడ్స్ ఉన్నాయో అంతా పెద్ద ఇన్ఫర్మేషన్ అంటే డేటాబేస్లో స్టోర్ చేస్తావు. దాన్ని ఏం ఆపరేషన్ చేయాలని డిబిఎంఎస్ వాడతావు, అలా అన్నమాట. అట్లనే క్రెడిట్ కార్డ్ ఎక్స్చేంజ్. ఇప్పుడు డిఏబిఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ framework is utilized for buying on charge cards and age of months to month precamulations. ఏదైనా కార్డ్స్ కొనాలన్నా ఏదైనా ఐటమ్ నువ్వు క్రెడిట్ కార్డ్ వాడి పర్చేస్ చేస్తావు కదా, అలా అనమాట. అదే మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళు చాలా నెంబర్ ఆఫ్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్, చాలా ఆర్గనైజేషన్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ కానీ వాటిని చాలా డీల్ చేస్తారు. వేరే కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ డీల్ చేస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్. ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎన్నో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అమెజాన్ కదా. సో ఈ డేటా అంటే స్టోర్ చేసుకోవాలి కదా, డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. ఆ డేటాబేస్ లోపల ఆపరేషన్స్ ఎట్లా చేస్తుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిబిఎంఎస్ వాడుతుంది అలా. సో కన్సిస్టెంట్గా ఆ డేటాని అంత లార్జ్ అమౌంట్ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ని చూసుకోవాలంటే ఒకటి కావాలి, అదే డిబిఎంఎస్ ఉంటుంది. టు కీప్ ద డేటా అబౌట్ దేర్ ఐటమ్స్ లైక్ బిల్స్ కానీ ఎవరెవరు పేమెంట్ చేసిండ్రు, ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఒక గూడ్స్ కొంటారు వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, దాని బిల్స్ కొన్ని అమ్మేసినట్టు ఇస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్. అట్లనే అక్యులేషన్ ఆఫ్ ద ఐటమ్స్, అమౌంట్ కానీ, ఇన్వెంటరీ నెట్వర్క్, మిషన్స్, ద ఎక్స్పెన్సెస్, ఇన్ఫర్మేషన్ బేస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్. అది ఇన్ఫర్మేషన్ బేస్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ అంటే డిబిఎంఎస్, ఓకేనా. ఈజ్ యూటిలైజ్ మ్యానుఫ్యాక్చరర్ కూడా డిబిఎంఎస్ వాడతారు. తర్వాత ఎయిర్లైన్ రిజర్వేషన్. ఎట్లా రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ టికెట్ రిజర్వేషన్ చేయడానికైనా అది ఎట్లా వాడుతున్నామో ఎయిర్లైన్ కూడా సేమ్ సిమిలర్గా వాడతాం. దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఈక్వలెంట్ టు రైల్వే రోడ్ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్. ఏదైతే
ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ మనం మాట్లాడుకుంటాము, ఇది సిమిలర్గా ఉంటుంది. రోడ్ మన రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో మాట్లాడుకున్నాం, సేమ్ అలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా. ఇది ఏమి కానీ అడిషనల్గా ఏమి యూజ్ చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ కూడా వాడుతుంది. ఎందుకు? టు స్టోర్ ద రికార్డ్స్ అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ అపియరెన్స్ అండ్ డిఫర్ స్టేటస్. సేమ్ సిమిలర్ టు రైల్వే రిజర్వేషన్ సిస్టమే వాడుతుంది. రైల్వే రిజర్వ్ సిస్టమ్ ఎట్లుందో ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. కానీ అడిషనల్గా ఏముంటుంది అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్ కూడా. ఎందుకంటే దీని లోపల ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు డిఫర్ స్టేటస్ అవుతుంది. సో ఇదంతా అది స్టోర్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా వాడుతుంది అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్వర్క్. అలానే హెల్త్ కేర్ సిస్టమ్ కూడా వాడతారు. హెల్త్ కేర్ సిస్టమ్ అంటే హెల్త్ సెక్టర్లో ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు, డిశ్చార్జ్ అవుతున్నారు, ఎంతమంది బిల్స్ పేమెంట్ చేసాను, వాళ్ళ డేటా అంటే స్టోర్ చేసుకోవాలి కదా. సెక్యూరిటీకి మనకి DBMS అని బెస్ట్. యూజర్స్ ఎవరు పడితే వాడు యాక్సెస్ చేయలేరు. కావాల్సిన యూజర్స్కి మనము పర్మిషన్స్ ఇవ్వచ్చు, గ్రాంట్ చేయొచ్చు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని ఒకడు ఉంటాడు పైన, వాడు ఎవరికి కావాలో వాడికి పర్మిషన్స్ ఇవ్వగలుగుతాడు. వాడి దగ్గర అంత కంట్రోల్ ఉంటుంది. కమింగ్ వీడియోస్ మీకు ఇంకా డీటెయిల్ చేస్తాను. డేటాబేస్ యూజర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అని ఉంటుంది. ఇది నెక్స్ట్ వీడియో అప్పుడు ఇంకా మీకు డీటెయిల్ అవుతుంది. సో సెక్యూరిటీ కూడా పర్పస్గా వస్తే అప్లికేషన్లో ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్. అండ్ టెలికమ్యూనికేషన్ టెలిఫోన్స్లో ఇప్పుడు సపోజ్ BSNL ఉంది, ఎయిర్టెల్, జియో, వీళ్ళ ఎంతమంది వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ సిమ్ను వాడుతున్నారు, ఎంత మంత్లీ రీఛార్జ్ చేస్తున్నారు, 3 months రీఛార్జ్ చేస్తున్నారు, సబ్స్క్రిప్షన్ ఏంటిది అట్లా. సో టెలికమ్యూనికేషన్లో ఇలా క్లయింట్స్ కస్టమర్స్ యొక్క డేటాబేస్ స్టోర్ చేయడానికి టెలికమ్యూనికేషన్లో కూడా DBMS అనేది వాడతారు. సో టెలికమ్యూనికేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ DBMS అని మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నీ నోట్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ట్యాప్ చేసి ఆటోమేటిక్ డ్రైవ్ లింక్ ఓపెన్ అవుతుంది, అక్కడ నోట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.